సాగర్ జరుగుతున్నటువంటి చర్చ ఈ రోజున ఇంతకీ కాంగ్రెస్ పార్టీ పథకాలు అమలు చేస్తుందా అమలు చేయదా అన్న విషయం మీద చర్చ. కొద్దిగా ఓపిక పట్టాలి కదా విపక్షాలు అన్నది వారి మాట. ఈ విషయంలో మీరు కూడా ఎందుకు గొంతు కలుపుతున్నారు? అంటే ప్రశ్నలు అడగడమే ఓపిక లేనితనం అనుకుంటే ప్రజాస్వామ్యం కాదు, రాచరికం అవుతుంది. డే 1 నుంచి ప్రజాస్వామ్యంలో డే 1 నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతిపక్షం ప్రశ్నలు అడుగుతుంది, ప్రజల కోసం అడుగుతుంది. కానీ రాజేందర్ రెడ్డి గారు చాలా మంచిగా ఒక విషయం చెప్పినారు. ఐ షుడ్ అడ్మైర్ హిమ్. మేము ఊర్లలోకి మమ్మల్ని రాణిస్తారా అన్నారు. మేము చేయకపోతే ఊర్లలోకి మమ్మల్ని రాణిస్తారా అన్నారు. కరెక్ట్. మరి అది పరిస్థితి రాకుండా మీకు ఉండాలనే ఒక ప్రతిపక్ష పార్టీగా మీకు చెప్తా ఉన్నాం. మీ మీద ప్రెషర్, మీకు ఒక అవగాహన కల్పిస్తూ ఉన్నాం. మీరు కొత్త ప్రభుత్వం కాబట్టి తెలంగాణలో మీకు తెలుసు తెలంగాణ ప్రజలు, అందుకనే మీరు అంటూ ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి గారు మొన్న ట్విట్టర్లో వారి ఆనందాన్ని వ్యక్తపరిచినారు. ముఖ్యమంత్రి గారు వారు అన్నారు, చాలా సంతృప్తినిచ్చింది 100 రోజులు కాదు 30 రోజుల ప్రయాణం అని అన్నారు. మేము వారికి కూడా శుభాకాంక్షలు మొదటి రోజే చెప్పినాం. హేమీల్ లాంటి నాయకులు ఉన్న దగ్గర వారిని ముఖ్యమంత్రి చేసినారు. చాలా శుభాకాంక్షలు వారికి. అయితే వారు సంతృప్తి చెందిన కరెక్టే, ప్రజలు సంతృప్తి చెందినరా మీ 30 రోజుల పైన? మరి దానిపైన మీ అవగాహన ఏంది? దానిపైన మీరు అనుకుంటున్న అంటే అయిపోయినరు అనుకున్నారా? ఇప్పుడు మీరు ఇచ్చిన ఉచిత బస్సులలో కూడా బస్సులు కోత కోసినరు. అక్కడ మా ఇంట్లో పనిచేసే అమ్మాయి కూడా ఆమె తిట్టే పరిస్థితికి వచ్చింది. ఫస్ట్ 2 రోజులు చాలా ఉత్సాహంగా ఉండే. ఇప్పుడు ఆమె అంటున్నది, నేను 20 నిమిషాలు వెయిట్ చేసేది గంట సేపు వెయిట్ చేయాల్సి వస్తున్నది అంటున్నారు. వారు అంటే ఇప్పుడు తృప్తి ఎక్కడ ఉన్నది? మీరు ఏం సంతృప్తి పరచడానికి మీకు ఒక ప్రణాళికాబద్ధంగా మీరు ఏం చేసినారు అన్నది అడగాలి అని మిమ్మల్ని మీరు అడుక్కోవాలి. మీరు అడుక్కుంటలేరు కాబట్టి మేము అడగాల్సి వస్తున్నది ప్రతిపక్షంగా. సో దానికి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు చాలాసార్లు అందరూ బాధపడరని బాధపడాల్సిన అవసరం లేదు. ఎన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ఇంకొక విషయం ఏంటంటే, మీరు నార్మల్ ఎన్నికలు కొట్లాడలే. మీరు కొట్లాడిన ఎన్నికల్లో సామాజిక ట్రాన్స్ఫర్మేషనో సోషల్ చేంజో లేకపోతే గవర్నెన్స్ మీదనో కొట్లాడలే. మీరు కొట్లాడిందల్లా ఆర్థిక హామీలు, ఆర్థిక ఫ్రీబీస్, వాటిని లాంగ్ చాంతాడు లాంటి వెల్ఫేర్ స్కీమ్స్ మంచిదే, ఇస్తే తప్పేం లేదు. కానీ అవన్నీ చూపించి గెలిచారు కదా రాజేందర్ రెడ్డి గారు. ఇప్పుడు మేము ఎందుకు అడుగుతా ఉన్నాం? ఆర్థిక పరమైన హామీ అదే క్రమంలో ఓటు పడ్డదే దాంతో. పాయింట్కి కంటిన్యూషన్